Hello friends, welcome back to Dream Job Tutorial under sponsorship of Shine India Group. ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో జీకే కరెంట్ అఫైర్స్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ 30-40 బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. అందులో మొదటి క్వశ్చన్, భారత్లో అతిపెద్ద జాతీయ గ్రంథాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కోల్కతాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆదిమ జాతులకు సంబంధించి సరైనవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1, 2, 3 సరైనవి. ఒకటి వచ్చేసి సెమాంగ్ సకాయి మలేషియా, టొరేగులు సహారా ఎడారి ప్రాంతము, గడ్డీలు జమ్మూ కాశ్మీర్. ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, జన్యులోపంతో వచ్చే వ్యాధి ఏంటిది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బొటులిజం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నీతి ఆయోగ్కు సంబంధించిన వాస్తవం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABCD సరైనవి. ఏ వచ్చేసి ప్రణాళిక సంఘ స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి, హిందీలో దీని అర్థం విధాన రూపకల్పన సంఘం. ఆప్షన్ 3 నీతి ఆయోగ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఆప్షన్ డి, నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. క్రీడలు ఆతిథ్య దేశము. క్రీడలు వచ్చేసి ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఆప్షన్ 2 సరైనది. 1 వెస్ట్ భారత్ న్యూఢిల్లీ. పురుషుల ప్రపంచ హాకీ కప్. 2 భారత్ భువనేశ్వర్. 3 మహిళల T20 వరల్డ్ కప్ వెస్టిండీస్. నెక్స్ట్, ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ వు బహ్రెయిన్. నెక్స్ట్, అండర్ 19 ఆసియా కప్ క్రికెట్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 2018 నోబెల్ పురస్కారాలకు సంబంధించిన విషయాలను పరిశీలించి సరైన విధానాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ABCDE సరైనది. ఏ వచ్చేసి తస్కు హోమ్స్ జపాన్, జేమ్స్ P. అల్లిసన్ అమెరికా వైద్యశాస్త్రంలో నోబెల్ పొందారు. ఆర్థర్ అఫ్కిన్ అమెరికా, గెరార్డ్ మౌరో ఫ్రాన్స్, డొనాస్టిక్ ల్యాండ్ కెనడాలో భౌతిక శాస్త్రంలో నోబెల్ పొందారు. జార్జ్ P. స్మిత్ అమెరికా, ఫ్రాన్సిస్ H. ఆర్నాల్డ్ అమెరికా, సర్ గ్రాగరీ వింటర్ బ్రిటన్లో కెమిస్ట్రీలో నోబెల్ పొందారు. నదియా ముదరాట్ ఇరాక్, డెనిస్ ముక్వేగే కాంగోలో నోబెల్ శాంతి బహుమతులు పొందారు. విలియం గాడ్హాస్ అమెరికా, పాల్ రోమర్ అమెరికాలో ఆర్థిక రంగంలో నోబెల్ పొందారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABCDE సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వలస పక్షుల దినోత్సవము 2018 యూనిఫైయింగ్ అవర్ వాయిస్ ఫర్ బర్డ్ కన్వర్జేషన్ థీమ్తో ఏ రోజున నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అక్టోబర్ 13న నిర్వహించారు. నెక్స్ట్, కేంద్ర మానవ వనరుల శాఖ విద్యా బోధన బడి సంచి బరువుపై పరిమితులు విధించి వేసిన సిఫార్సులకు సంబంధించిన విషయాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ABCD. సో అన్ని సరైనవే. 1-2 తరగతులు విద్యార్థులు హోంవర్క్ ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సూచించిన ప్రకారం 1-2 తరగతులకు భాషా గణితం బోధించాలి. 3-5 తరగతులకు భాషలు, సామాన్య శాస్త్రం, గణితం తప్ప ఇతర సబ్జెక్టులు పెట్టకూడదు. 1-2 తరగతులకు 1.5 కిలోలు, 3-5 తరగతులకు 2.5 కిలోలు, 6-7 తరగతులకు 4 కిలోలు, 8-9 తరగతులకు 4.5 కిలోలు, 10వ తరగతికి 5 కిలోల స్కూల్ బ్యాగ్ బరువు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల ప్రపంచ కప్ హాకీని పాకిస్తాన్ జట్టు అత్యధికంగా 4 సార్లు గెలుచుకోక భారత్ ఒకే ఒకసారి విజేతగా నిలిచింది. ఏ సంవత్సరంలో? ఆన్సర్ వచ్చేసి 1975. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్, OPEC ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ నుంచి ఇటీవల ఏ దేశం 2019 జనవరి నుంచి వైదొలిగినట్లు ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఖతార్. నెక్స్ట్ క్వశ్చన్, టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లక్ష్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అల్ట్రా రన్నింగ్ అసోసియేషన్ ఆసియా ఓషియానా ఛాంపియన్షిప్ వ్యక్తిగత విభాగంలో భారత్కు తొలి అంతర్జాతీయ పథకాన్ని అందించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉల్లాస్ నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా ఫోర్బ్స్ మ్యాగజైన్ అండర్ 30 శాస్త్ర విభాగంలో గుర్తింపు పొందిన మేఘన ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరము 2018-19 రెండో త్రైమాసిక జూలై ఆగస్టులో GDP వృద్ధి ఎంత శాతం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 7.17%. నెక్స్ట్, ఈ క్రింది అంశాలను పరిశీలించండి, సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి
ABCD అన్ని సరైనవి. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా వృద్ధి గల జిల్లా కర్నూలు కాగా అత్యల్ప జనాభా వృద్ధి గల జిల్లా ఆన్సర్ వచ్చేసి పశ్చిమ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. దేశాలు రాజధానులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 5 ఆప్షన్ 1 అరేబియా, ఈ ఎరవాన్. ఆప్షన్ 2 ఉత్తర కొరియా, ఈ ప్యాంగ్హాంగ్. ఆప్షన్ 3 దక్షిణ కొరియా, సియోల్. ఆప్షన్ 4 ఉజ్బెకిస్తాన్, తాష్కెంట్. ఆప్షన్ 5 ఖతార్, దోహా. నెక్స్ట్ క్వశ్చన్ 19వ హార్న్బిల్ ఉత్సవాలను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్లో ప్రారంభించాడు. నెక్స్ట్ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్ డెమోక్రసీస్ 11 ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ పుస్తక రచయిత ఎవరిది? ఆన్సర్ రాజ్దీప్ సర్దేశాయ్. ఆన్సర్ రాజ్దీప్ సర్దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే ఓబీసీ అభ్యర్థులను క్రిమిలేయర్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది? ఆన్సర్ వచ్చేసి 8 లక్షలకు పెంచింది. నెక్స్ట్ జతపరచండి. 1 బౌరాని జార్ఖండ్, బర్మేరా రాజస్థాన్, హల్దియా పశ్చిమ బెంగాల్, అరులేశ్వర్ గుజరాత్, బీనా మధ్యప్రదేశ్. నెక్స్ట్ విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి మేధస్సుకు పదును పెట్టి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు అందుకునేలా తయారు చేయడానికి ఉద్దేశించిన జ్ఞానవేరి కార్యక్రమానికి సంబంధించి మొదటి సదస్సును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించాడు? ఆన్సర్ తిరుపతిలో ప్రారంభించాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో 2018 ఫార్చ్యూన్ 500 జాబితాను ఆదాయపరంగా సంబంధించి అంశాలలో సరైనవి. ఆన్సర్ 1, 2, 3 సరైనవి. ఒకటి వచ్చేసి 2018 సంవత్సరానికి రాబడుల పరంగా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలతో కూడిన ఫార్చ్యూన్ 500 జాబితాలో భారత్ నుంచి కేవలం 7 కంపెనీలకు మాత్రమే లభించింది. ఆప్షన్ 2 IOC 137, RIA 148, ONGC 197, SBI 216 స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ మొదటి స్థానంలో వాల్మార్ట్ నిలవగా స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా నేషనల్ పెట్రోలియం 2-3 స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్ పుస్తక రచయిత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అరుణ్ జైట్లీ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుజరాత్ వెలుపల దేశంలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో రూపాయలు 700 కోట్లతో అరవింద్ సంస్థ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ప్లాంట్ను ఎక్కడ నిర్మించనుంది? ఆన్సర్ ఆప్షన్ 2 కుప్పం, చిత్తూరులో నిర్మించింది. సో ఫ్రెండ్స్ ఇది కరెంట్ అఫైర్స్లో సంబంధించి ఒక ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ మనము చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. బై.